ఒక్క మాట అడుగుతారు రేవంత్ రెడ్డిని, అయ్యా నువ్వు అంటున్నావు ఆడ నీళ్లు లేవని, మరి కింద చంద్రబాబు నడుపుతుండు కదా మోటార్లు, అదే నది కింద ఈడికెళ్ళిపోయిన నీళ్ళే కదా ఆడి. కొద్దిగా కింది కోత వరంగల్ దేవాదుల మోటార్లు నడుస్తున్నాయి కదా, ఇంకొద్ది కింది కోత ఖమ్మంలో ఆడ నడుస్తుంది కదా సీతారామ మోటార్. అక్కడ నీళ్లు ఉంటాయి ఎట్లా, ఇక్కడ లేవెట్లా, ఆడ మోటార్లు నడిస్తే ఎట్లా, ఇక్కడ నడవే ఎట్లా. అంటే ఆయన బాధ ఏంటంటే ఇగో గిది దొరికిపోతుంది, దొంగ దొరుకుతాడు, అబద్ధం దొరికిపోతుంది అని చెప్పి ఇలా అడ్డమైన మాటలు మాట్లాడుతుండు. ఇంకోటి ముఖ్యమంత్రి గానే అవుతుంది, నీ బాధ ఏంది అసలు? ఓ దిక్కేమో మొత్తం రిజర్వాయర్లన్నీ డెడ్ స్టోరేజ్కి పోయినాయి, ప్రభుత్వం ఏమో కోల్డ్ స్టోరేజ్లు ఉన్నది. మాట్లాడతలేడు, పని చేస్తలేడు. నిన్న మొన్న ఏదో మీటింగ్ పెట్టిండట, మా సంజయ్ చెప్తున్నాడు, కరువు పరిస్థితులు వచ్చినాక ఇప్పుడు మీటింగ్ పెట్టినట. కరువు రానే వచ్చే రైతులు బాధ వడనే పడుతుంది. ఇన్ని రోజులకు మేల్కొన్నావు. ఎప్పుడు చెప్పారు శాస్త్రవేత్తలు? 6 నెలల కిందే చెప్పారు ఎల్నీనో వస్తుంది అని 6 నెలలకేం చెప్తున్నారు. 6 నెలలకు దొంగలు పడ్డాక 6 నెలలకు కుక్కలు మురిగినట్టు ఇప్పుడు మీటింగ్ పెడతాడు. ఏం చేస్తావు మీటింగ్ పెట్టి? ఇప్పుడు ఎవడు బతికిండు ఎవడు చచ్చిండు చూస్తావా? ఏం చేస్తావు? అంటే ఒక ఆలోచన లేదు, ప్రణాళిక లేదు, పద్ధతి లేదు, పాడు లేదు, బూతులు తప్ప ఏ మాత్రం అవగాహన లేని ఒక సన్నాసి ఇలా మనకు ముఖ్యమంత్రిగా ఉండడం అనేది బాధాకరం. ఇలా